ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 29,000 మంది రైతులు భూములు ఇచ్చారు. 33,000 ఎకరాల భూమిని కేవలం 58 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారు. రైతులను జగన్ తీవ్ర వేధింపులకు గురి చేశారు. తిరిగి కూటమి అధికారానికి వచ్చిన నేపథ్యంలో తమకు అంతా మంచి జరుగుతుందని సంతోషించిన వారికి నిరాశ తప్పడం లేదు. మరో 10 ఏళ్లకైనా తమకు మంచి జరుగుతుందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులుగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం తమకు ఎనలేని గౌరవం ఇచ్చిందని వాళ్లు నిత్యం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా రైతులను పిలిచి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. అయితే క్రమంగా రైతుల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడంతో పాటు సరైన గౌరవం ఇవ్వకపోవడంతో తమ ఆవేదనను రైతులంతా ముఖ్యమంత్రి మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం, మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం రోజు అక్టోబర్ 13న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి 3 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. రైతులు తమ సమస్యలను వారికి చెప్పుకోవాలని సూచించారు. గత నెల 10న తొలిసారి సమావేశమైన కమిటీ ఇటీవలే మరో 2 సమావేశాలు నిర్వహించింది. ఎన్ని మీటింగులు పెట్టినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు వాపోతున్నారు. పైగా అదనపు భూసేకరణ పేరుతో జరుగుతున్న వ్యవహారం కూడా రైతులకు నచ్చడం లేదు. ఇదే నేను చంద్రబాబు గారికి చెప్పాలనుకునేది. అబద్ధ మాటలు బాబు గారి దగ్గర ఒక మాట, బజార్కి వచ్చి ఒక మాట కాదండి మాట్లాడాల్సింది. బాబు గారి దగ్గర ఏం మాట్లాడారో మీరు బజార్కి వచ్చి కూడా అదే మాట్లాడండి. అక్కడేమో అది మాట్లాడి ఇక్కడికి వచ్చేమో ఈ ప్రభుత్వానికి పిచ్చి పట్టింది, ఇంకా భూములు తీసుకుంటున్నాడు, ముంగలు తీసుకున్న వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వలేదు అని మీరు ఇక్కడ వాగుతున్నారండి. చంద్రబాబు గారు ఇది మాత్రం సవైడంగా నేను చెబుతున్నానండి. మీ మీద 100కి 100 పాళ్ళు రైతులు మీ దగ్గర ఊంగొడుతున్నారు, బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళు మాట్లాడుతున్నారండి. దీంట్లో ఎటువంటి అబద్ధపోరు మాటలు నాకు రావు. కూటమి అధికారానికి వచ్చిన తర్వాత రైతులు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా సమస్యల పరిష్కారానికి నోచుకోలేదు. 16 నెలల తర్వాత రైతులు గలమెత్తారు. తొలుత తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దాంతో గ్రామ కంటాలు, అసైన్డ్ భూములు, జరీబు, మెట్ట సమస్యలు, లంక భూముల వ్యవహారంలో ఉన్న చిక్కుముడులను విప్పాలని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు 3 మెన్ కమిటీని వేశారు. కమిటీ త్వరగా తేల్చాలని రైతులు కోరుతున్నారు. చివరిలోకి వచ్చేదానికి మా రైతులకు ఇచ్చేదానికి ల్యాండ్ పూలింగ్ ఇవ్వనాలు దాంట్లో ఇచ్చారండి. అది కరెక్ట్ కాదు కదండి. 172 ప్లాట్లు ఇంతవరకు పెండింగ్ ఉన్నాయండి వెలగపూడి రెవెన్యూలో. మరి ఆ రైతులు ఏంటండి, ఈయన ఇచ్చిన భూముల్లోనేమో ప్లాట్లకి వేశారు, విట్టి కాలేజీకి ఇచ్చారు, మరి వేరే వాళ్ళకి ప్లాట్లు వేశారు, రిజిస్టర్ చేశారు. ఒక రైతుకి 3 ప్లాట్లు 4 ప్లాట్లు కూడా రిజిస్టర్ కావాల్సినవి ఉన్నాయండి. మరి వాళ్ళది అన్యాయమే కదండి. ఒక ముందు వాళ్ళ సమస్య తీరాలి. రెండోదండి, అంత ముంగల మాకు భూములు ఉన్నప్పుడు మా పాస్బుక్ల మీద లోన్లు ఇచ్చేవాళ్ళండి, క్రాప్ లోన్లు. పోగానే ఎమ్మటే పని అయిపోయేది. ఇప్పుడు అసలు ప్లాట్ల మీద రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు 1,00,000 కొర్రీలు పెడుతున్నాయండి. ఐటీ రిటర్న్స్ అంటారు, మీకు ఆ లోను ఏ పర్పస్ కింద కావాలని అని చెప్పాలంటారు. అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారండి. అమరావతిలో అదనపు ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగా కొందరు రైతులు అభ్యంతరాలు చెబుతున్నారు. కేవలం కొందరు రైతులతో మాట్లాడి భూ సమీకరణకు వాళ్లు సుముఖమని చెప్పడంపై ఆక్షేపణలు తెలియజేస్తున్నారు. తమ రిటర్నబుల్ ప్లాట్స్ లో మౌలిక వసతులు కల్పించిన తర్వాతే అదనపు భూమి సేకరించాలని వారంటున్నారు. ప్రస్తుత వేగంతో పనులు జరిగితే మరో 10 ఏళ్లైనా పడుతుందని లెక్కలేస్తున్నారు. ప్లాట్ల వద్ద 20 కిలోమీటర్ల రోడ్లు వేయాల్సి ఉందని, విద్యుత్, డ్రైనేజీ, ఫైబర్ కేబుల్ వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సి ఉందంటున్నారు. మీరు అవతల పూలింగ్ అంటే మా భయం మాకుందండి. మేము ఆ భయంతోనే మాట్లాడుతున్నాం. మాది డెవలప్ చేసి మీరు అవతలకి వెళ్ళండి. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, ఇంకా 10 సంవత్సరాలు కూడా ఇద్దనే నమ్మకం మాకు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు మీరు అందరూ రాలేదా? మరి అందరూ అంగీకరించినట్టుగా చెప్పారు. తర్వాత కేబినెట్ లో కూడా 16,666 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ 2వ దశగా తీసుకుంటామని కూడా చెప్పారు. మరి అప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? మేము ఎవరు మా వాళ్ళు ఎవరు కూడా జేఏసీగా వెళ్ళారో ఎట్టెళ్ళారో మాకు తెలియదండి. ఎవరికి చెప్పలేదు. గ్రామ కమిటీలు వేసి ఊళ్ళో గ్రామాల్లో దాదాపు 28,000 మంది రైతులుంటే ఒక 50-60 మంది పోయి ఒప్పుకుంటే సరిపోద్దండి. మిగతా రైతులు ఏమవుతారు? రాజధాని కోసం భూములిచ్చిన రైతుల్లో చిన్న సన్నకారు రైతులే అధికం. వారు తమ రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు తెచ్చుకోవాలంటే బ్యాంకులు సుముఖంగా లేవంటున్నారు.
ముఖ్యంగా అక్కడ 5,700 రూపాయల బేస్ రేటుగా చెబుతున్నారని దాన్ని ఆధారంగా చేసుకునైనా రుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇక చేసేదేమీ లేక తమ ప్లాట్లను తెగనమ్మి రుణాలు కట్టుకోవాల్సి వస్తోందంటున్నారు. అందుకే ముందు ఎల్పీఎస్ కింద తాము ఇచ్చిన భూములకు రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్లు అభివృద్ధి చేయాలని, ఆ తర్వాతే రెండో దశకు భూ సమీకరణ చేస్తే బాగుంటుందంటున్నారు. చంద్రబాబు మీటింగుకు కొందరు రైతులే వెళ్లారని, అందరి అభిప్రాయాలు తెలుసుకోకుండా వాళ్లు ఎలా ఒప్పుకుంటారన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ముఖ్యమంత్రి అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోవాలన్న ప్రశ్నకు తప్పనిసరి పరిస్థితుల్లో వారు అంగీకారం తెలిపి ఉండొచ్చని వివరణ ఇస్తున్నారు. మేము బంగారం వల్లే మా పొలాలు పండించుకునేవాళ్ళం. బంగారం వంటి పొలాలు మా జరిగే పొలాలు, మా పొలాలు కాకుండా మేము 20-25 ఎకరాలు కౌలు చేసుకునేవాళ్ళం. బాగా చక్కగా బతికాము, పిల్లల్ని చదివించుకున్నాం, పిల్లల పెళ్లిళ్ళు కూడా చేసుకున్నాం. మేమేదో ఇదేదో వచ్చి మమ్మల్ని ఏదో బాగు చేసిద్ది చేయాలనేది ఇంతో కాదు. ఏదో గవర్నమెంట్ అయ్యాలి అడిగింది, ఏదో మంచిగా జరిగింది అనేది దీంతో ఇచ్చాము. ఇచ్చితే ఇంతవరకు మాకు మా ప్లాట్ అనేది అసలు ఎక్కడుందో కూడా మాకు తెలియదు. మా ప్లాట్ అనేది తెలియదు. చేస్తాము చెబుతున్నారు, చెబుతుంటే ఏం ఎంతవరకు ఇది రేపు 29లో ఏం జరిగిద్దో ఏం చెప్పలేము. 5 సంవత్సరాలు మేము రోడ్డును పడ్డాం. రాజధాని రైతులు సమస్యల పరిష్కారం కోసం అధికారుల తలుపు తడితే చీత్కారాలు ఎదురవుతున్నాయన్నది వారి ఆవేదన. ప్రభుత్వం తమ గోడు విని 3-man కమిటీ వేసిందని, ఇప్పుడు ఆ కమిటీ సభ్యులే తమను తూలనాడుతున్నారని రైతులు అంటున్నారు.